వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, నార్డిక్ బాల్టిక్ కార్పొరేషన్ న్యూస్లో ఉంది. మరి వీళ్ళు అసలు ఎందుకు న్యూస్లో ఉన్నారు? వై ఆర్ దే న్యూస్? రీసెంట్గా మన ఢిల్లీలో రైసీనా డైలాగ్ జరుగుతుంది కదా, రైసీనా డైలాగ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరుగుతుంది కదా. మరి అందులో 8 నార్డిక్ బాల్టిక్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, టుగెదర్ కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాయి యాజ్ అ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద నార్డిక్ బాల్టిక్ కోఆపరేషన్. ఈ నార్డిక్ బాల్టిక్ కోఆపరేషన్ కి రిప్రజెంటేటివ్స్ గా 8 నార్డిక్ అండ్ బాల్టిక్ కంట్రీస్ కలిపి పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి న్యూఢిల్లీలో జరుగుతున్న రసీనా డైలాగ్ లో భాగంగా, ఓకే, రైసీనా డైలాగ్ లో భాగంగా. మరి అసలు ఈ నార్డిక్ బాల్టిక్ కోఆపరేషన్ అంటే ఏంటి అది తెలియాలి కదా మనకు. ఫస్ట్ కు బేసిక్ గా దిస్ ఈజ్ ఏ రీజనల్ కోఆపరేషన్. దిస్ ఈజ్ ఏ రీజనల్ కార్పొరేషన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ 1992. ఆ టైంలో 5 నార్డిక్ కంట్రీస్ అండ్ 3 బాల్టిక్ కంట్రీస్ హ్యావ్ జాయిన్డ్ టుగెదర్ to discuss some important regional and international issues in an informal atmosphere. అంటే బేసిక్ గా దిస్ నార్డిక్ బాల్టిక్ కార్పొరేషన్ అనేది ఒక రీజనల్ కోఆపరేషన్. వాళ్ళు అందులో మొత్తం 8 దేశాలు ఉన్నాయి. 5 నార్డిక్ దేశాలు, 3 బాల్టిక్ దేశాలు. వాళ్ళందరూ కలిపి ఒక కోఆపరేషన్ గా ఏర్పడి ఆ దేశాలకు సంబంధించిన ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి యూరోపియన్ కంట్రీస్ కదా, ఎస్, ఆ టైంలో యూరోప్ లో ఉన్న ఇష్యూస్ అలాగే అంతర్జాతీయంగా ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడుకోవడానికి ఈ కోఆపరేషన్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బట్ ఫార్మల్ కోఆపరేషన్ కాదు, ఇన్ఫార్మల్ గా కుల్లా అసలు ఏంది ముచ్చట అని చెప్పి మాట్లాడుకోవడానికి దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, మరి ఆ టైంలోనే దీనికి ఇందులో ఉన్న 8 దేశాలు ఏదో కూడా మనకు తెలియాలి కదా. మరి వీటి మీదనే క్వశ్చన్ వస్తుంది కదా ఎప్పుడు. ఎస్, ఇవి 8 కంట్రీస్ యొక్క లిస్ట్ మ్యాప్ ఇది. మరి ఇందులో ఉన్న కంట్రీస్ ఏంటి? ఫిన్లాండ్. 8 కంట్రీస్ ఆర్ 1 ఫిన్లాండ్, 2 స్వీడన్, 3 నార్వే. ఇవన్నీ నార్డిక్ కంట్రీస్, రైట్. 4 ఐస్లాండ్, దిస్ ఈజ్ ఐస్లాండ్. 5 డెన్మార్క్, 6 ఎస్తోనియా, 7 లాత్వియా, 8 లిథువేనియా. ఇవన్నీ కూడా యూరోప్ కాంటినెంట్ లో ఉన్న కంట్రీసే కదా. ఎస్, మరి 8 దేశాలు కలిపి ఈ నార్డిక్ బాల్టిక్ కోఆపరేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇన్ ద ఇయర్ 2000 వీళ్ళు ఏమని డిసైడ్ చేశారంటే, ఈ నార్డిక్ బాల్టిక్ కోఆపరేషన్ ని ఇప్పటి నుంచి నార్డిక్ బాల్టిక్ 8 గా పిలుస్తాము అని చెప్పి, NB8 ఆర్ నార్డిక్ బాల్టిక్ 8 అని చెప్పి పిలుస్తున్నారు అప్పటి నుంచి. మరి ఇవి అన్ని యూరోప్ లో ఉన్నాయి, కానీ అన్ని యూరోపియన్ యూనియన్ లో ఉన్నాయి అన్ని దేశాలు లేవు. ఐస్లాండ్, నార్వే మాత్రము లేవు. మిగిలిన 6 దేశాలు యూరోపియన్ యూనియన్ లో భాగంగానే ఉన్నాయి. బట్ ఐస్లాండ్ అండ్ నార్వే ఆర్ నాట్ ఇన్ యూరోపియన్ యూనియన్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ EFTA. ఓకే, EFTA లో భాగం వీళ్ళు. ఓకే, అండ్ మరి నార్డిక్ కంట్రీస్ ఎందుకు ఇంత స్పెషల్? ఇందులో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్ లో భాగంగా, లేకపోతే అవినీతి రహిత దేశాల్లో భాగంగా ఇవి ఎప్పుడు టాప్ కంట్రీస్ లో ఉంటూ ఉంటాయి. ఓకే, బేసికలీ దిస్ నార్డిక్ కంట్రీస్ కలెక్టివ్లీ రిప్రజెంట్ ఎకానమీ ఆఫ్ మోర్ దాన్ $2 trillion అంట. మనది ఇప్పుడు ఎంత? $3.7 trillion. మనదేమో అంత పెద్ద దేశం, 130 నుంచి 140 కోట్ల మంది జనాభా. మరి వీళ్ళేమో జస్ట్ 27 మిలియన్ పీపులే. 27 మిలియన్ పీపుల్ అంటే ఎంత గైస్? 1 million is equal to 10 lakhs. 10 million is equal to 1 crore. మరి 2.7 crores పీపులే. $2 trillion USD ఉందంట వీళ్ళది. ఓకే, ఒకసారి ఆలోచించండి. మరి అందుకే ఈ ఏరియాలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అంటే US, కెనడా అని చెప్పి మాట్లాడుకుంటాం, కానీ ఈ యూరోపియన్ కంట్రీస్, ముఖ్యంగా యూరోప్ లో ఉన్న స్కాండివియన్ కంట్రీస్ లో ఉన్నంత డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఉండే వాళ్ళ ర్యాంకింగ్స్, లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రకటించే ర్యాంకింగ్స్ లో అవినీతి రహిత దేశాల్లో ఎప్పుడు ఇవే ఉంటూ ఉంటాయి. పీస్ఫుల్ లివింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ దేశాలకు వెళ్ళి ఉండొచ్చు, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. ఓకే, మరి ఇండియాకు ఈ NB8 దట్ ఈస్ నార్డిక్ బాల్టిక్ 8 కోఆపరేషన్ ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందామా. మరి ఏ ఫీల్డ్స్ లో దీని ఈ రెండు మధ్యలో కోఆపరేషన్ ఉంది? ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ ఇన్నోవేషన్, గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్
మెరిటైమ్ ఏరియాస్, మరి మన ఇండియాకు మెరిటైమ్ అంతగా ఉంది, ఇవన్నీ చూశారు కదా, ఓషన్ దగ్గరనే ఉన్నాయి. మరి మెరిటైమ్ ఏరియాలో హెల్త్ విషయాల్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీఆర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇండియాకు యూఎస్కి అప్పుడప్పుడు గొడవ అవుతుంది ఐపీఆర్ మీద. ఎస్, ఐపీఆర్ లో కొత్త టెక్నాలజీస్ తీసుకురావడంలో స్పేస్ కోఆపరేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టూడెంట్ ఎక్స్చేంజ్, మన వాళ్ళు నార్వే లాంటి దేశానికి, ఫిన్లాండ్ కి, డెన్మార్క్ కి మధ్య వెళ్తున్నారు కదా. ఎస్, అందులో అలాగే కల్చర్ అండ్ టూరిజం సెక్టార్స్ లో కూడా ఇండియా అండ్ ఎన్బిఐ కంట్రీస్ కి చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఓకే, అండ్ రీసెంట్ గా ఇండియా అండ్ ఈ ఎన్బిఐ కంట్రీస్ కి సంబంధించిన ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకు ముందు తక్కువగానే ఉంటుండే, బట్ రీసెంట్ గా డెన్మార్క్ వాళ్ళు వచ్చి పెద్ద ఒప్పందాలు మన దగ్గర కుదుర్చుకొని వెళ్ళారు కదా. అప్పుడు ఇంకా నార్వేతోని, ఫిన్లాండ్ తోని, అలాగే మన ఎస్టోనియా లాంటి కంట్రీస్ తోని మనకున్న ట్రేడ్ ఇష్యూస్ వల్ల రీసెంట్ గా ఈ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫిగర్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఓకే, మరి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, నార్డిక్ బాల్టిక్ కోఆపరేషన్ అంటే ఇది 1992లో స్టార్ట్ అయింది, 2008లో ఎన్బిఐ అని పిలవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఇవి మన రైసీనా డైలాగ్ లో కలిసికట్టుగా పార్టిసిపేట్ చేశాయి కదా. మరి అందువల్ల 8 దేశాలు ఏంటి, అసలు ఈ నార్డిక్ బాల్టిక్ కోఆపరేషన్ లో ఉన్న 8 దేశాల పేర్లు వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవి చూడండి, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఇదేమో డెన్మార్క్, ఇదేమో ఐస్లాండ్. ఇక ఈ మిగిలిన 4 ఎస్టోనియా, లాత్వియా అండ్ లుత్వేనియా. ఓకే, మిగిలిన 3 రైట్. ఈ 8 దేశాలు గుర్తుపెట్టుకోవడం. స్కాండినేవియన్ ఫస్ట్ చూడండి, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్, దాని తర్వాత ఈ పక్కకి ఎక్కడో ఉండే ఐస్లాండ్, 5 అయినాయా. దాని తర్వాత ఇవి ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, ఒకప్పుడు రష్యాతో సంబంధాలు ఉన్న కంట్రీస్, ఎస్టోనియా, లాత్వియా, లుత్వేనియా. ఈజీ, ఇట్లా గుర్తుపెట్టుకుంటే 8 దేశాల లిస్ట్ ఈజీగా గుర్తుంటుంది. అందులో నుంచి మీరు క్వశ్చన్ ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఈవెంట్స్ లో భాగంగా లాస్ట్ టైం 7 క్వశ్చన్లు వచ్చినాయి. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో 7 క్వశ్చన్లు వచ్చినాయి. మరి దీని మీదకి వెళ్ళి క్వశ్చన్ ఈసారి రావచ్చా లేదా? రైసీనా డైలాగ్ ఎంత ఇంపార్టెంట్, అవునా కదా? మరి రైసీనా డైలాగ్ లో వీళ్ళు పాల్గొన్నారు కలిసికట్టుగా, ఒక యూనియన్ గా, ఒక కార్పొరేషన్ గా, కోఆపరేషన్ గా పాల్గొన్నప్పుడు దీని మీద క్వశ్చన్ మీరు 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ తుప్లేవ్ Tu-160M. ఇదేంటి? ఇది ఈ మధ్య న్యూస్ లో ఉంది కదా, ఈ ఎయిర్ క్రాఫ్ట్ బాంబర్ ఇది న్యూస్ లో ఉంది. మరి ఇది అసలు ఎందుకు న్యూస్ లో ఉంది? ఇటీవల రష్యా అధ్యక్షుడు కజాన్ ఏవియేషన్ ప్లాంట్ లో కొత్తగా ఆధునీకరించబడిన ఈ తుప్లేవ్ Tu-160M అనే న్యూక్లియర్ కేపబుల్ బాంబర్ ను ఆవిష్కరించారు. మరి ఇది ఇప్పుడే కొత్తగా ఏమైనా స్టార్ట్ అయిందా? లేదు, ఇది ఇంతకు ముందు కూడా ఉండే. Tu-160M అనేది ప్రచన్న యుద్ధపు కాలంలో ఒక బాంబర్. దానికి బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ దీంట్లోనే అప్పట్లో ఈ అణ్వాయుధాలను సదూర ప్రాంతాలకు మోహరించడానికి దీన్ని వాడుకునేవారు. మరి రీసెంట్ గా దానికి అప్గ్రేడెడ్ వర్షన్ దానికి ఆ సోవియట్ యూనియన్ కాలం నాటి తుప్లేవ్ Tu-160కి ఇది అప్గ్రేడెడ్ వర్షన్. బేసికలీ దిస్ ఈజ్ ఏ రష్యన్ సూపర్సోనిక్ వేరియబుల్ స్వీప్ వింగ్ స్ట్రాటజిక్ మిజైల్. ఓకే, ఇది న్యూక్లియర్ కేపబుల్ సూపర్సోనిక్ మిజైల్స్ ని ఈ బాంబర్ విమానము మోసుకెళ్తుంది. డిఫరెంట్ దూరం ఉండే ఏరియాస్ కి ఇది మోసుకెళ్తుంది. మరి దీన్ని రష్యా వాళ్ళు ముద్దుగా వైట్ స్వాన్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. మరి నాటో వాళ్ళు ఏమని పిలుస్తారు దీన్ని? బ్లాక్ జాక్స్ అని చెప్పి నాటో వాళ్ళు దీన్ని, అంటే ఒక సంకేత నామంతో దీన్ని పిలుస్తా ఉంటారు. మరి ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగిరే సూపర్సోనిక్ మరియు అత్యంత భారీ పేలోడ్లు మోయగలిగే బాంబర్ అని చెప్పి రష్యా వాళ్ళు తెలియజేశారు. అంటే భారీ పేలోడ్లను మోయగలగడం అంటే ఏంటి? న్యూక్లియర్ కేపబుల్ మిజైల్స్ ఉంటాయి కదా, ఎక్కువ వెయిట్ ఉన్న దాన్ని మోయగలగడం అని. పేలోడ్ అంటే ఇండైరెక్ట్ గా వెయిట్ అనే కదా. ఎస్, మరి దీని యొక్క ముఖ్యమైన థింగ్ ఏంటంటే, ఈ బాంబర్ కి సంబంధించి ఇది అణ్వాయుధాలను, సాంప్రదాయ ఆయుధాలను, మారుమూల ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించేలా దీన్ని రూపొందించడం జరిగింది. ఓకే, మరి దీని యొక్క మెయిన్ లక్షణాలు ఏంటి?
సో ఈ TU-160M అనేది 12 క్రూయిజ్ మిజైల్స్ని లేదంటే 12 బ్యాలిస్టిక్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్ళగలుగుతారట ఒకటే టైంలో 12. ఒక్కొక్కటి ఎంతెంత వెయిట్ ఉంటాయో తెలుసు కదా. 12 క్రూయిజ్ మిజైల్స్ని లేకపోతే 12 బ్యాలిస్టిక్ న్యూక్లియర్ కేపబుల్ వెపన్స్ని ఇది తీసుకెళ్ళగలుగుతుంది. ఒక్కసారి దీంట్లో ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ చేస్తే ఇది ఆపకుండా 12,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందంట. 12,000 కిలోమీటర్లు అంటే రష్యా ఈ ఎండ్ నుంచి వ్లాడివోస్టాక్ ఈ ఎండ్ వరకు ఒక రకంగా ఇది ఆపకుండా వెళ్ళగలుగుతుంది. మరి ఇది 2220 కిలోమీటర్స్ వేగంతో పర్ హవర్ 2220 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుందంట. ఓకే, సో ఈ టుప్లో TU-160M గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. మరి ఎగ్జామ్ లో దిస్ ఈజ్ ఏ బాంబర్ రీసెంట్లీ స్టార్టెడ్ బై హూమ్ అని చెప్పి అడుగుతారు. ఇది ఏ దేశానికి సంబంధించింది అని చెప్పి అడుగుతారు. దిస్ బిలాంగ్స్ టు రష్యా. ఓకే, మరి ఇప్పుడు రివిజన్ చేద్దాము ఒకసారి టాపిక్ కి సంబంధించి ఫర్ ద సేక్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. In the revision, I will be speaking in English. Okay, the Russian president has recently unveiled the newly modernized Tupolev TU-160M nuclear capable strategic bomber. Ekkada dini Kazan aviation plant, which is in Russia. At that place, he has recently unveiled this bomber aircraft. Okay, right. Is this a new one? No, this is just a modernized version of Cold War era bomber called Tupolev TU-160M. Tupolev TU-160M is from the Cold War era. Cold War era, every one of you know that, right? I hope you know. From Second World War, after the completion of Second World War to 1991, that area is called as Cold War. Okay, and this is a Russian supersonic variable sweeping strategic missile carrier bomber. This carries nuclear capable weapons. And it is called as White Swan by Russians, and it is codenamed as Black Jacks by NATO. And according to the sources of Russia, this is the world's fastest flying supersonic and highly capable, heaviest payload carrying bomber aircraft. Okay, Bomber 1. It carries very high payloads. Mari, will it be carrying only nuclear ones? No, it carries both the nuclear and conventional weapons. This has a capability of carrying 12 cruise missiles or 12 ballistic nuclear weapons at a same time. Okay, then which country has developed this? This has been developed by Russia. Okay, right. Now coming on to the next topic for today, that is about GO-317 గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి GO-317 అధ్యయనం కోసము కొత్తగా ఒక సబ్ కమిటీని కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు నియమించడం జరిగింది తెలంగాణలో. అండ్ దిస్ సబ్ కమిటీ విల్ బి హెడెడ్ బై మిస్టర్ దామోదర రాజనరసింహ. ఈయన మెడికల్ మినిస్టర్ కదా ఇప్పుడు, రైట్. మరి అందులో మెంబర్స్ గా ఎవరున్నారు? మెంబర్స్ గా పొన్నం ప్రభాకర్ గారు మరియు శ్రీధర్ బాబు గారు ఉండడం జరిగింది. వీళ్ళు కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులు. దామోదర రాజనరసింహ ఇస్ ఫ్రమ్ మెదక్. ఆయన మెదక్ జిల్లా వాస్తవ్యులు. ఓకే, మరి అసలు దీని యొక్క మెయిన్ సమస్య ఏంటి? ఇందులో GO-317 అలాగే GO నంబర్ 46 మీద కూడా ఈ సబ్ కమిటీ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, మరి ఇందులో ముఖ్యమైన సమస్య ఏంటి? GO-317 లో ఉన్న సమస్య ఏంటంటే రాష్ట్రంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు పునర్వ్యవస్థీకరణ చేసింది కదా కేసీఆర్. అవి చేసిన తర్వాత అప్పటికే పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఆయా జిల్లాల్లోనూ జోన్లు, మల్టీ జోన్లలో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఈ GO నంబర్ 317ని తీసుకురావడం జరిగింది. ఓకే, అంటే అప్పటి వరకు 10 జిల్లాలే ఉండే, మరి 33 జిల్లాలు అయినాయి. మరి ఆటోమేటిక్ గా వాళ్ళ జిల్లా వేరైపోతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఉంది, లేకపోతే కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, ఇవన్నీ చాలా చాలా డిస్ట్రిక్ట్స్ గా విభజించబడ్డాయి కదా. మరి అప్పటి వరకు కరీంనగర్ జిల్లాగా పనిచేస్తున్న వాళ్ళు ఈ 4 డిస్ట్రిక్ట్లు లేకపోతే 5 డిస్ట్రిక్ట్లుగా మారినప్పుడు అందులోకి షిఫ్ట్ కావాల్సి వస్తుంది కదా. ఎస్, చెయ్యాలి. మరి అది ఎలా చెయ్యాలి? బేసిక్ గా లోకల్ క్రైటీరియా, ఏ కొత్తగా ఉన్న జిల్లాలో ఎవరు ఏ ప్రాంతానికి సంబంధించి లోకల్ అవుతే అలా పంపించాల్సి ఉంటుంది. బట్ ఇక్కడే కొంచెం ప్రాబ్లం జరిగింది. లాస్ట్ ఎలక్షన్స్ టైంలో పెద్ద ప్రాబ్లం జరిగింది. ఏం జరిగిందంటే
అప్పుడు ఉద్యోగుల సర్దుబాటు సమయంలో స్థానికతను ప్రామాణికంగా తీసుకోకుండా సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులను ఇష్టానుసారం బదిలీ చేశారు అని చెప్పి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అప్పటి నుంచే గొడవ చేస్తున్నాయి. దీనివల్ల ఏం జరిగిందంటే ఎక్కడో అదే జోగులాంబ జిల్లాలో ఇంతకు ముందు మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా బాసర్ జిల్లాలో అపాయింట్మెంట్ వచ్చి పడింది వాళ్ళకు. లాస్ట్ 2 years నుంచి కొందరు ఎంప్లాయీస్ అంట మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బాసర్ జిల్లాలో పనిచేస్తున్నారంట. ఒకసారి ఆలోచించండి, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని అక్కడ ఉంటాయి, వీళ్ళేమో ఇక్కడ ఉంటారు. ముఖ్యంగా ఇది టీచర్స్ కి లేకపోతే పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో ఇది చాలా చాలా పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ఓకే, దీని మీద 25,000 ఎంప్లాయీస్ ప్రభావం చాలా ఎక్కువగా పడిందట. అందువల్లనే దీన్ని చేంజ్ చేయాలని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు. మరి దానికి పరిష్కారం చూపించడానికే ఈ జీవో నంబర్ 370ని పరిష్కారం చూపించడానికి ఈ సబ్ కమిటీని కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ మిస్టర్ రేవంత్ రెడ్డి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జీవో నంబర్ 46 దేని మీద? జియో నంబర్ 46 టాక్స్ అబౌట్ వాట్? ఇది ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన విషయం. ఓకే, దీనివల్ల ఏం జరుగుతుందంటే హైదరాబాద్ లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ లో తక్కువ పోస్టులు ఉన్నాయి. రైట్, హైదరాబాద్ లో ఉన్న కాంపిటీషన్ తక్కువ, పోస్టులు మరీ ఎక్కువ, మరి అందరికేమో ఎలిజిబిలిటీ లేదు. సో ఏమవుతుంది, హైదరాబాద్ లో 80 మార్కులు వచ్చినోడికి జాబ్ వస్తుంది, నల్గొండ లాంటి జిల్లాల్లో 120 మార్కులు వచ్చినా జాబ్ రావట్లేదు. అక్కడ చాలా ప్రాబ్లం ఉంది. దేర్ ఈస్ ఏ సివియర్ డిస్ట్రెస్ అమంగ్ ద రూరల్ యూత్ who are feeling that they are being deprived of the jobs because of this జియో నంబర్ 46. ఓకే, సో మరి ఈ రెండు ఇష్యూస్ ని డీల్ చేయడానికి రీసెంట్ గా ఈ క్యాబినెట్ ప్యానెల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో ఎవరు చైర్మన్, ఎవరు మెంబర్స్ అనేది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎందుకు? కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, పాలసీస్ తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఉంది కదా, మరి కేసీఆర్ గారు గవర్నమెంట్ పెట్టినవి అయితే అడగారు ఆటోమేటిక్ ఎగ్జామ్ లా. మరి వీళ్ళేమో మొన్ననే వచ్చారు. సో అవి ఫిల్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉందా లేదా? ఎస్. సో ఈ జీవోలు, అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద వేసిన సబ్ కమిటీ, కొత్తగా మన ధరణి కమిటీ మీద వేసిన సబ్ కమిటీ, ఇందులో మెంబర్స్ ఎవరు, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్. మరి కమింగ్ ఆన్ టు జియో నంబర్ 370 అండ్ జియో నంబర్ 46, దాని అధ్యయనం కోసం వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎవరు? మంత్రి దామోదర రాజనరసింహ గారు. మరి మెంబర్స్ పొన్నం ప్రభాకర్ అండ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి గారు నియామకం కావడం జరిగింది. ఇంతకు ముందు ఎవరుండే? బోయినపల్లి వినోద్ కుమార్, కరీంనగర్ ఎక్స్ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉండేవారు. మరి రీసెంట్ గా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా మాజీ మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డిని గారు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈయన ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా, ఇప్పటి వనపర్తి జిల్లాకు చెందినవాడు. ఈయన ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యేగా కూడా చేశాడు. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ లో భాగంగా కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ మూమెంట్ లో ఏం చేశారనే విషయం మీద ఈసారి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఎస్, మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము కాంగ్రెస్ ఫోరాన్ని ఈయన 2001 లో ఏర్పాటు చేశాడు. తెలంగాణ కాంగ్రెస్ ఫోరం ఉంది కదా, తెలంగాణ కాంగ్రెస్ ఫోరం. హౌ మెనీ ఆఫ్ యువర్ ఆస్పిరెంట్స్ హు ఆర్ వాచింగ్ దిస్ రిమెంబర్ దిస్? తెలంగాణ కాంగ్రెస్ ఫోరం చిన్నారెడ్డి గారి నాయకత్వంలో 2001 లో ఏర్పాటైంది. ఇది వేరే తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం మన జానారెడ్డి గారు, వెల్చాల జగపతిరావు గారి నాయకత్వంలో ఏర్పడింది వేరే, అవి సపరేట్. అదేమో తెలంగాణలో అందరు లెజిస్లేటర్స్ తో కలిపి ఏర్పాటైంది. ఇదేమో ఓన్లీ తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటర్స్ తో మాత్రమే ఏర్పాటైంది. ఓకే, మరి ఈయన 2001 నుంచి 2003 వరకు దీనికి కన్వీనర్ గా ఉన్నారు. ఒక రకంగా ఈయనకు 2004 లో వైఎస్ఆర్ క్యాబినెట్ లో మొట్టమొదటిసారి మంత్రిగా చాయిస్ రాకపోవడానికి కారణం ఆయన ఈ తెలంగాణ కాంగ్రెస్ ఫోరం కి కన్వీనర్ గా ఉండడమే అని చెప్పి కూడా అంటూ ఉంటారు. మరి ఈ మధ్య అయినా వనపర్తి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉండేవారు. మరి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆయనకు చాయిస్ రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ
తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి గారిని నియమించడం జరిగింది. అండ్ గైస్ ఇది క్యాబినెట్ మంత్రి, క్యాబినెట్ మినిస్టర్ హోదా, దీనికి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది, దీనికి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది. ఓకే రైట్. మరి తెలంగాణ ప్లానింగ్ బోర్డుకి చైర్మన్ ఎవరు ఉంటారు? ఆటోమేటిక్ గా సీఎం, రైట్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. నిజాం షుగర్ ఫ్యాక్టరీ న్యూస్ లో ఉంది. చాలా సంవత్సరాల నుంచి అన్ని గవర్నమెంట్లు దీన్ని మళ్ళీ పునః ప్రారంభిస్తామని చెప్తూనే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న హామీ ఇచ్చింది కదా. అందులో భాగంగా దాని మీద స్పెషల్ గా ఒక సబ్ కమిటీని వేశారు. దానికి చైర్మన్ ఎవరు? దానికి చైర్మన్ శ్రీధర్ బాబు, దుద్దిల్లా శ్రీధర్ బాబు దానికి చైర్మన్ గా ఉన్నారు. మరి ఆయన నిజామాబాద్ ప్రాంతానికి చెందిన, ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? నిజామాబాద్, ఓకే ఓల్డ్ నిజామాబాద్, సారీ ఇప్పటి కూడా నిజామాబాదే. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ టౌన్ కి చేరువలో ఉన్న శక్కర్ నగర్ అనే ప్రాంతంలో ఉంది. ఓకే, సో అక్కడ నిన్న మీటింగ్ జరిగింది. దద్దిల్ల శ్రీధర్ బాబు గారు అండ్ నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు అండ్ మన జగిత్యాల ఎక్స్ఎమ్మెల్యే అండ్ ప్రస్తుత ఎమ్మెల్సీ ఉన్నారు కదా తాడిపత్రి జీవన్ రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగడం జరిగింది. అందులో కూడా దీని గురించి మాట్లాడారు. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి తెలుసుకుందాం. వెన్ వాజ్ దిస్ ఎస్టాబ్లిష్డ్? నిజాం షుగర్ ఫ్యాక్టరీని మొట్టమొదటిసారిగా అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? దీన్ని 1937లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి, సెవెంత్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దిస్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈజ్ ఆల్సో కాల్డ్ నిజాం డక్కన్ షుగర్స్ లిమిటెడ్. నిజాం డక్కన్ షుగర్స్ లిమిటెడ్. ఓకే, నిజాం డక్కన్ షుగర్స్ లిమిటెడ్ అని చెప్పి దీన్ని పిలుస్తా ఉంటారు. మరి ఇది ఎక్కడ ఉందన్నాను? ఇప్పటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ టౌన్ ఉంది కదా, దానికి దగ్గరలోని శక్కర్ నగర్ అనే ప్రాంతంలో ఉంది. దీన్ని స్థాపించినప్పుడు 1937లో దీన్ని స్థాపించినప్పుడు దిస్ వాజ్ ద లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ ఇన్ హైదరాబాద్ సంస్థానమా? కాదు, దిస్ వాజ్ ద లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ ఇన్ ఎంటైర్ ఏషియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం ఇది 1937లో. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, దీన్ని అడగచ్చు. ఓకే, మరి ఇది ఏ నిజాం టైంలో ఓపెన్ చేశారు? 1937లో ఓపెన్ చేశారంటే సెవెంత్ నిజాం టైంలో ఓపెన్ చేశారు. ఇది మొత్తంగా 15,000 ఎకరాల్లో విస్తరించి ఉంది శక్కర్ నగర్ లో. ఓకే, మరి దీనికి సంబంధించిన భూములు ఎంటైర్ నిజామాబాద్ డిస్టిక్ అండ్ ఇప్పటి కామారెడ్డి డిస్టిక్స్ లో కూడా చాలా ఏరియాస్ లో ఉన్నాయి. మరి దీన్ని 2002లో ప్రైవేటైజ్ చేశారు. 2002లో అప్పటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు టైంలో దీన్ని ప్రైవేటైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా లాసెస్ లో ఉంది అని చెప్పి ప్రైవేటైజ్ చేయడం జరిగింది. మరి అప్పుడు దీన్ని గోకరాజు గంగరాజు గారు అని, మన ఇక్కడ హైదరాబాద్ కూకట్పల్లి మియాపూర్ మధ్యలో గోకరాజు గంగరాజు అని చెప్పి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కదా, ఎస్ ఆయనే ఈ గోకరాజు, దాని చైర్మనే ఈ గోకరాజు గంగరాజు. ఆయన డెల్టా షుగర్స్ అనే కంపెనీ ఉండేది అప్పట్లో ఆయనకు. మరి ఆయన దీన్ని కొనుక్కోవడం జరిగింది. ఓకే, దాని తర్వాత దాన్ని కొన్నేళ్ళు నడిపిండు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఒక కమిటీ వేసి వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే లేదు నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది అని చెప్పారు. బట్ ఆయన చనిపోవడం వల్ల అది ఎప్పుడు ఆ రికమెండేషన్ అమలు కాలేదు. 2004లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా ఇదే చెప్పారు. బట్ ఇప్పటికీ కూడా అది అమల్లోకి రాలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి టోటల్ ఆస్తులు బ్యాంకులో గిరువే ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి 49% ఆఫ్ ద స్టేక్ తెలంగాణ గవర్నమెంట్ దగ్గరే ఉంది. దీనికి సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1937లో పెట్టారు. అప్పుడు ఎవరు రాజు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అప్పట్లో ఇది ఏషియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం. మరి దీనికి దీన్ని ఎప్పుడు ప్రైవేటైజ్ చేశారు? 2002లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రైవేటైజ్ చేశాడు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రీసెంట్ గా దీని మీద ఏర్పడిన కమిటీకి చైర్మన్ ఎవరు? దద్దిల్లా శ్రీధర్ బాబు. ఓకే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ అని చెప్పి ఉంటారు. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ గైస్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ ఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా
ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొత్త నియామకం జరిగింది. కె శ్రీనివాస్ రెడ్డి గారిని నియమిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈయన ఈ పదవిలో 2 years పాటు ఉంటాడు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ గా ఎవరున్నారు? అప్పుడు అల్లం నారాయణ. ఓకే, మరి ఇప్పుడు కొత్తగా కె శ్రీనివాస్ రెడ్డి గారిని గవర్నమెంట్ నియమించడం జరిగింది. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన 1996లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి యునైటెడ్ ఏపీ కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉండడం జరిగింది. ఓకే, యునైటెడ్ ఏపీలో 1996లోనే ఈ ప్రెస్ అకాడమీని స్టార్ట్ చేశారు. మరి అప్పుడు ఫస్ట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఈయన నియమించారంట. మరి ఇప్పుడు దగ్గర 25 ఏళ్ల తర్వాత మళ్ళీ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఓకే, ఈయన ఒక జర్నలిస్ట్ యూనియన్ కి జాతీయ నేతగా కూడా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. అలాగే ఒక పత్రికకు ఎడిటర్ గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఓకే, సో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇది ఈయన ఫస్ట్ ఎవరు చేశారంటే అల్లం నారాయణ, ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is కొన్ని టాపిక్స్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో MCQs విధానంలో మనం మాట్లాడుకుందాం. ఓకే, right. Now coming on to the first question for today. In February 2024, who became the 119th signatory country to join the International Solar Alliance? Options given here are A. Rwanda, B. Tunisia, C. Malta, D. Algeria. ఇది ఆల్రెడీ క్లాస్ లో మాట్లాడుకున్నాం, మళ్ళీ ఎందుకు చెప్పాను? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి స్టార్ట్ చేశాయి. మరి దీని హెడ్ క్వార్టర్స్ మన ఇండియాలోని గురుగ్రామ్ లో ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా మనకు దీని మీద ఏం అప్డేట్ ఉన్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. సో రీసెంట్ గా ఏ కంట్రీ దీంట్లో సైన్ చేసింది? రీసెంట్ గా యూరోపియన్ కంట్రీ. ఇందులో యూరోపియన్ కంట్రీ ఏంటి? ఒకటే ఉంది కదా, ఎస్, మాల్టా వాళ్ళు దీనికి సిగ్నేచర్ చేయడం జరిగింది. మరి దిస్ ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015 ఎట్ ప్యారిస్, ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ద జాయింట్ ఎఫర్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్. వై? టు మొబిలైజ్ ఎఫర్ట్స్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ త్రూ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా క్లైమేట్ చేంజ్ కి ఒక ఆన్సర్ కనుక్కోవడానికి దీన్ని అప్పట్లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాన్ఫరెన్స్ జరిగింది కదా UNFCCకి సంబంధించి ప్యారిస్ లో. మరి ఆ టైంలోనే దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ప్రభావో సుబియాంటో. సారీ, ఐ హావ్ మిస్డ్ వన్. Prabowo Subianto is said to be sworn in as the 8th president of which country recently? Options are Indonesia, Malaysia, Philippines, Singapore. మరి ఏ దేశానికి రీసెంట్ గా 8వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది? ఏ దేశానికి? ఇండోనేషియాకు. ఇంతకు ముందు ఎవరుండే? మరి ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో. ఇండోనేషియా క్యాపిటల్ సిటీ ఏంటి? జకార్తా. మరి ఇప్పుడే ఫస్ట్ టైం దీని బాధ్యతలు చేస్తున్నాడు. మరి ఇంతకు ముందు డిఫెన్స్ మినిస్టర్ గా ఉండడం జరిగింది. అండ్ హీ బిలాంగ్స్ టు ఏ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఇండోనేషియా కాల్డ్ జెరిండ్రా పార్టీ. ఓకే, అండ్ హీ విల్ బి రిప్లేసింగ్ జోకో విడోడో యాజ్ ద president of Indonesia. This Joko Widodo has worked as the president of Indonesia for consecutive 10 years. మన మోడీ గారి టైంలోనే ఈయన కూడా 2014 to 2019, 2019 to 2024. Okay, right. Now coming on to the next topic for today, next question for today, that is, which of the following countries participated in exercise dosti, which is recently seen in news? Option చూడండి: ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్, బి మయన్మార్, శ్రీలంక అండ్ నేపాల్, సి ఇండియా, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్, డి భూటాన్, నేపాల్ అండ్ మయన్మార్. మరి ఎక్సైజ్ దోస్తీ ఎందుకు ఇంపార్టెంట్? ఆన్సర్ ఏంటి? ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్? రీసెంట్ గా మరి మనకు మాల్దీవ్స్ తోని డిప్లొమాటిక్ ఇష్యూస్ వచ్చి చాలా గొడవలు జరుగుతున్నాయి కదా. మరి ఆటోమేటిక్ గా మరి అందులో మళ్ళీ మాల్దీవ్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్ అవుతుందా కదా? ఎస్, ఇంపార్టెంట్ అవుతుంది.
India and Sri Lankan Coast Guard ships recently joined the Maldives for exercise Dosti 16. ఇది 16సారి దీన్ని నిర్వహించడం, which is a trilateral coast guard exercise held every 2 years. మూడు దేశాల మధ్యలో జరిగే ఎక్సైజ్ ఇది, అందువల్ల దాన్ని ట్రైలేటరల్ ఎక్సైజ్ అంటారు. మరి ఇది ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతుంది ఫ్రమ్ 1991, ఇప్పుడు కాదు 1991 నుంచి జరుగుతుంది. దిస్ ఇస్ ద 16th ఎడిషన్. మరి ఈ మూడు దేశాలు ఎందుకు కోస్ట్ గార్డ్? ఇది ఇండియా, ఇది శ్రీలంక, ఇది మాల్దీవ్స్, చుట్టుపక్కల దేశాలే కదా. సో ఆటోమేటిక్ గా కోస్ట్ గార్డ్ ఇష్యూస్ ఉంటాయి కదా, స్మగ్లింగ్ జరగడము అది ఇది. సో కోస్ట్ గార్డ్స్ కలిపి ఇలాంటి ఎక్సైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి 1991 ఆ టైంలో స్టార్ట్ అయినప్పుడు ముఖ్యంగా ఇది ఇండియా మాల్దీవ్స్ మధ్యలో జరిగింది. శ్రీలంక వాళ్ళు 2012లో ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇందులో ఇవి మెంబర్ కంట్రీస్. అబ్జర్వర్ గా బంగ్లాదేశ్ దేశం కూడా అబ్జర్వర్ గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. మరి ఈ ఎక్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దిస్ ఎక్సైజ్ ఫోకసెస్ ఆన్ మ్యూచువల్ ఆపరేషనల్ కేపబిలిటీస్, ఇంటర్ఆపరబిలిటీ అండ్ కోఆపరేషన్. మూడు దేశాలకు సంబంధించిన విషయాల మీద కోఆపరేషన్ ఉండడానికి, ఒకళ్ళ గురించి ఒకళ్ళ ఆపరేషనల్ కేపబిలిటీస్ అర్థం కావడానికి, అండ్ ఏమన్నా సీలో ఈ మూడు దేశాల మధ్య ఇండియన్ ఓషన్ ఉంది కదా, సీ యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఏదైనా పొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ట్యాంకర్ లీకేజెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఆయిల్ స్పిల్స్, అవి జరిగినప్పుడు ఒకళ్ళు కోఆపరేట్ చేసుకోవడానికి ఇలాంటి ఎక్సర్సైజెస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. Now coming on to the next question for today. Recently, which institute has launched the India's largest drone pilot organization? ఆప్షన్ చూడండి, ఐఐటీస్ ఉన్నాయి. మరి ఐఐటీస్ మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్ వస్తుంది కదా, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో, ఏపీఎస్సీ లో కూడా అప్పుడప్పుడు అడుగుతున్నారు. బట్ టీఎస్పీఎస్సీ లో ప్రతి ఎగ్జామ్ లో ఐఐటీల మీద క్వశ్చన్ వస్తుంది. మరి అందుకే ఇది పెట్టాను. రీసెంట్లీ విచ్ ఐఐటి హ్యాస్ లాంచ్డ్ ద ఇండియాస్ లార్జెస్ట్ డ్రోన్ పైలట్ ఆర్గనైజేషన్ అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఎవరు లాంచ్ చేశారు రీసెంట్ గా? ఐఐటి గౌహతి అనొచ్చు. ఓకే, గౌహతి ఎక్కడ ఉంటుంది? అస్సాం కి క్యాపిటల్ సిటీ ఇది కాదు. అస్సాం క్యాపిటల్ సిటీ డిస్పూర్. గౌహతి ఇస్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ అస్సాం అండ్ ఆల్సో ఇన్ ద ఎంటైర్ నార్త్ ఈస్ట్. ఓకే, అండ్ దిస్ ఐఐటి గౌహతి has launched the India's largest drone pilot training facility. ఓకే, డ్రోన్ పైలట్స్ అంటే యూఏ డ్రోన్స్ ఉంటాయి కదా, మరి వీటిని ఎవడో లోపల కూర్చొని నడుపుతానే ఉంటాడు కదా. సో వాళ్ళని ఆ డ్రోన్ పైలట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీని ఇండియాలోనే లార్జెస్ట్ వన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంట. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అలైన్డ్ విత్ నమో డ్రోన్ దీది ఇనిషియేటివ్. నమో డ్రోన్ దీది ఇనిషియేటివ్. దిస్ ఇనిషియేటివ్ ఈజ్ స్టార్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ కదా, మరి దాంతో పాటు దాని అలైన్డ్ గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి దిస్ ఇనిషియేటివ్ సపోర్ట్స్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ విజన్ టు పొజిషన్ ఇండియా యాజ్ ఏ ప్రామినెంట్ డ్రోన్ హబ్ బై విచ్ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వాంట్స్ టు మేక్ ఇండియా యాజ్ ఏ ప్రామినెంట్ డ్రోన్ హబ్ బై 2030. అందులో మరి ప్రామినెంట్ డ్రోన్ హబ్ కావాలా అంటే ఇక్కడ తయారు చేసుడే కాకుండా దాన్ని నడిపేటోళ్ళు కూడా కావాలి కదా. ఎస్, టెస్టింగ్ కి మన ఇండియా అవసరాలకు అన్నిటికీ నడిపేటోళ్ళు కూడా కావాలి కదా. సో రైట్, అందువలనే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. నావిగేట్ భారత్ పోర్టల్ విచ్ ఈస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఆప్షన్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దట్ ఈస్ ఐఎన్డి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, మరి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మరి ఎవరు దీన్ని లాంచ్ చేశారు రీసెంట్ గా? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నావిగేట్ భారత్ పోర్టల్. దిస్ హాస్ బీన్ రీసెంట్లీ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. రీసెంట్ గా వాళ్ళు ఈ నావిగేట్ భారత్ అనే మొత్తంగా 4 పోర్టల్స్ ని లాంచ్ చేశారు. అందులో నావిగేట్ భారత్ పోర్టల్ ఒకటి. బేసికల్లీ దిస్ ఇస్ ఏ bilingual platform. Okay, this serves as a unified gateway which hosting government related videos, simplifying access to development measures and citizen welfare initiative. Government related videos, government వాళ్ళకి వీడియోస్ ఉంటాయి కదా, యాడ్స్ వీడియోస్ ని పబ్లిష్ చేయడంలో, లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని జనాలకు తీసుకెళ్లడంలో, అండ్ సిటిజన్ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా జనాలకు తీసుకుపోయే ఒక ప్లాట్ఫామ్ గా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, నావిగేట్ భారత్ ప్లాట్ఫామ్.
మీడియాకి సంబంధించిన విషయం ఇది. సో ఆటోమేటిక్ గా మరి ఎవరు చేస్తారు? ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. కమ్యూనికేషన్స్ అనుకోకండి, కమ్యూనికేషన్స్ అంటే మన మొబైల్స్, నెట్వర్క్స్, టవర్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే, ఐఎన్బి వాళ్ళు, రైట్? సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.